ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి అంతగా బాగాలేదు అనే అంశం ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఆయన ఈ రోజు ఉదయం 10 గంటల ఆ సమయంలో హైదరాబాద్ నుంచి సచివాలయంకి వెళ్ళడం జరిగింది. సో క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశాల నిమిత్తం ఆయన ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి అమరావతి వెళ్ళడం జరిగింది. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది అంతగా సహకరించకపోవడంతో, ఆరోగ్యం అనేది ఆయనకి అంతగా సహకరించకపోవడంతో ఆయన తిరిగి సచివాలయం నుంచి మంగళగిరిలో తన నివాసానికి వెళ్ళి ప్రస్తుతానికి అయితే అక్కడ రెస్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల కాలంలో అంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా ఫిబ్రవరిలో కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి అంతగా బాలేదని ఆ సమయంలో కూడా ఆయన కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ తెలుస్తోంది. ఆ సమయంలో కూడా ఆయన కేబినెట్ సమావేశాలకైతే హాజరు కాలేకపోయారు. అండ్ ఇటీవల కాలంలోనే ఆయన చిన్న కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ సింగపూర్లో ఏదైతే తను చదువుకుంటున్నారో ఆ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో మార్క్ శంకర్కి కాళ్ళకి చేతులకి బలంగా గాయాలవటం అండ్ ఆ పొగంతా కూడా ఊపిరితిత్తులోకి వెళ్లడంతో మార్క్ శంకర్ కూడా కాన్షియస్ లో లేకపోవడంతో హుటాహుట్న పవన్ కళ్యాణ్, ఆయన సోదరైనటువంటి చిరంజీవి, సురేఖ గారు అందరూ కలిసి కూడా సింగపూర్ వెళ్ళడం జరిగింది. సో సింగపూర్ లో తన చిన్న కుమారుడిని తీసుకొని ఆయన ఇండియా రావడం జరిగింది. ప్రస్తుతానికి ఆ చిన్న కుమారుడితో పాటు తాను కూడా హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం కేబినెట్ సమావేశాల నిమిత్తమే ఆయన ఈ రోజు అమరావతి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. బట్ ఆరోగ్య పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో కొద్దిగా రెస్ట్ అవసరం ఉండి ప్రస్తుతానికైతే ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా హాజరు కాకుండా మంగళగిరిలో తన నివాసంలో రెస్ట్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అండ్ ఇటీవల కాలంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఆయన చెప్పడం జరిగింది. అంటే తన ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి తన అభిమానులతోని, తాను అభిమానించే కార్యకర్తలతోని వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. గతంలో గ్రానైట్ రాళ్ళని మీద పగలగొట్టించుకున్నటువంటి నేను, 2-3 పిల్లల్ని ఎత్తుకున్నటువంటి నా బాడీ ఇప్పుడు అసలు కంప్లీట్ గా సహకరించట్లేదు. కేవలం తన చిన్న కుమారుని కూడా ఎత్తుకొని తనని మోసే అంత బరువు కానీ, ఆ స్టామినా కానీ అవేవి కూడా ఇప్పుడు నాలో లేవు. కంప్లీట్ గా నా ఆరోగ్యం కొంచెం పాడైందని నాకే అనిపిస్తుంది అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము. ఇదంతా కూడా అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కంప్లీట్ గా ఆయన ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా 24/7 ఏదో ఒక జర్నీ చేసుకుంటూ లేకపోతే ఏదో ఒక అంశం మీద ఆయన ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి కేవలం ఆయనకి రెస్ట్ లేకపోవటం వల్ల ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది అంతగా బాగాలేదు అన్నట్టుగా వైద్యులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ మరోవైపు ఆయన ఇలా తరచూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటుంటే ఆయన్ని అభిమానించి అభిమానుల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళన చెందుతున్నట్టయితే తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఆయన మంగళగిరి తన నివాసంలో అయితే రెస్ట్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. కెమెరామెన్ దిలీప్తో ఆదిత్య.